హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు, సో మన ప్రవర్తన యేసుప్రభు వారికి ప్రీతికరం కావాలంటే ఏంటి, మనం రాజైన దావీద్ వలె మనము మన ప్రవర్తనని ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ రాజైన దావీద్ ఏంటి, ఆయన హృదయానుసారుడు. సో దేవునికి హృదయానుసారుడు. సో దేవునికి హృదయానుసారుడు ఎలాగయ్యాడు ఆయన, ఎలాగంటే ప్రతిరోజు దేవుని స్తుతించేవాడు. అంటే తన పరిస్థితి ఎలాగా ఉన్నా సరే దానికి సంబంధం లేకుండా ప్రతిరోజు దేవుని స్తుతించేవాడు. అది కూడా 7 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు స్తుతించేవాడు. అండ్ అలాగే ధర్మశాస్త్రాన్ని ఆయన ప్రతిరోజు ధ్యానించేవాడు. అండ్ అలాగే ఏదేమైనా సరే నేను దేవుని విడిచిపెట్టను, దేవుడు నాకు ఏది చెప్తే అది నేను చేస్తాను. అంటే అక్కడక్కడ తప్పులు చేసి ఉండొచ్చు కానీ బట్ స్టిల్ పశ్చాత్తాపడి దేవునికి ప్రీతికరంగా ఆయన మార్గాలను ఆయన సిద్ధపరచుకున్నాడు. ఆ విధంగా చేసుకున్నాడు అనమాట. హృదయాన్ని కూడా ఆ విధంగా మలుచుకున్నాడు. ఓకే, దేవుడు ఏది చెప్తే అది ఫైనల్, ఆయన చెప్తే నేను వెంటనే చేస్తాను అది ఏదైనా సరే అనే విధంగా. సో మనం కూడా అలాగ మనల్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే ఏంటంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నట్టు. సో అలాగ మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లయితే ఏంటి, ఖచ్చితంగా మన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. సో రాజైన దావీద్ జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ఏంటి, అనేక మంది శత్రువులను ఆయన జయించాడు. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని చోట్ల యుద్ధాలే లేకుండా శత్రువులే లొంగిపోయారు. సో అలాగే ఏంటి, మొత్తానికి శత్రువులు అందరిపైన విజయాన్ని పొందాడు. అండ్ మన జీవితాల్లో శత్రువులు ఉండొచ్చు, అంటే అది మనుషులు కావచ్చు, లేకుంటే మన పరిస్థితులు కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యాధి కావచ్చు, అప్పులు తాకట్లు కావచ్చు, లేకుంటే డిప్రెషన్ కావచ్చు, లేకుంటే నాకు పిల్లలు లేరు అనేది కావచ్చు. సో ఇలాగ మనకు రకరకాలుగా శత్రువులు ఉండవచ్చు అనమాట. అయితే మనం ఎప్పుడైతే ఇలాగ మనం దావీదులాగా మన ప్రవర్తనను మనం చేసుకుంటామో, అంటే దేవునికి ప్రీతికరంగా ఎలాగైతే చేసుకుంటామో, అప్పుడు మన శత్రువులంతా కూడా మిత్రులు అవుతారంట. అంటే ఇక్కడ ఏంటి, మనం ఆరోగ్యంగా ఉంటాము, దీర్ఘాయుషుతో జీవిస్తాము. అండ్ అలాగే మనకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు. మనకు కావలసిన కోరికలన్నీ ఆయన తీరుస్తారు. మనం ఆనందంగా సంతోషంగా ఆయన శాంతి సమాధానాలతో మనల్ని జీవించే విధంగా ఆయన చేస్తాడనమాట. సో అయితే ఇక్కడ కీ ఏంటంటే ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, సో దావీదు వలె దేవుడు నేను ఏది చెప్పినా ఖచ్చితంగా అది నేను చేస్తాను అనే విధంగా దేవునికి హృదయానుసారులయ్యే విధంగా మన హృదయాన్ని మార్చుకుంటే చాలు, మిగిలినవన్నీ ఆయన చూసుకుంటారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా ప్రవర్తన మీకు ప్రీతికరమైనట్లయితే, అంటే మేము ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీకు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అలాగే రాజైన దావీదు ఎలాగైతే తన ఇన్స్టింక్ట్ని డెవలప్ చేసుకున్నాడు, అంటే దేవుడు నాకు ఏది చెప్తే అది నేను చేస్తాను, నేను దేవుని కొరకే రోషంగా జీవిస్తాను అని ఎలాగైతే జీవించాడో అప్పుడు మీకు హృదయానుసారుడయ్యాడు తండ్రి. అంటే ఆయన ప్రవర్తన మీకు ప్రీతికరమైనది, తద్వారా ఆయన శత్రువులు సహా అందరూ మిత్రులయ్యారు. అంటే శత్రువులు అందరిపైన విజయాన్ని పొందాడు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో మీకు అనుకూలమైన ప్రవర్తన వారు కలిగి ఉండుటకు, వారి ప్రవర్తన మీకు ప్రీతికరం అవుటకు, తద్వారా వారి శత్రువులన్నిటిపైన వారి విజయాన్ని పొంది మీ ఆనందంతో, మీ సంతోషంతో, మీ శాంతి, మీ సమాధానంతో జీవించుటకు వారికి శక్తినిచ్చి సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.